యుద్ధంలో గెలిచిన వాళ్ళ కథలు ఎంతో చెప్పుకుంటాం, ఎంతో వింటాం. కానీ ఒక్కడే యుద్ధానికి వెళ్ళి, అది కూడా 15 ఇయర్స్ టైంలో, తన 15 ఇయర్స్ టైంలో ఒక్కడే యుద్ధానికి వెళ్ళి 100కి పైగా శత్రువుల్ని సంహరించి 6 మహారథులు ఒక్కసారి తన పైన దాడి చేసిన ఒక్కొక్కరికి చుక్కలు చూపించి తన చివరి శ్వాస వరకు పోరాడి చివరికి అస్తమించిన ఒక మహావీరుడు, అర్జునుడి పుత్రుడు, సుభద్ర కుమారుడు, శ్రీకృష్ణుడి ప్రియ శిష్యుడు మరియు తన పెద్ద తల్లి పాంచాలి ప్రతీకారంతో పుట్టిన ఒక మహావీరుడు అభిమన్యుడు. అభిమన్యుడు నార్మల్ క్యారెక్టర్ కాదండి. ఈజ్ అ వెరీ పవర్ఫుల్ క్యారెక్టర్ ఇన్ మహాభారత్. తన వల్లే మహాభారతం ఒక మలుపు తిరిగింది. ఎలాగో చివరి వరకు వినండి. అభిమన్యుడు పుట్టింది సుభద్ర మరియు అర్జునుడికి. ఒక అద్భుతమైన మహానుభావుడు మరియు తన పేరు చిరస్మరణీయంగా ఉండబోతుందని శ్రీకృష్ణుడు ఆ క్షణమే నిశ్చయించారు. శ్రీకృష్ణుడు అభిమన్యుడికి ఎంతో చక్కగా విద్యాభ్యాసం చేపించారు. అండ్ అఫ్ కోర్స్ తను శ్రీకృష్ణుడి యొక్క ప్రియ శిష్యుడు. మరి ఇక్కడ చూద్దాం, అభిమన్యుడు ఒకసారి ఇలా అంటాడంట, నేను మా తండ్రి గారి బాణాన్ని, రక్తాన్ని నేను స్వయంగా చిందిస్తాను, యశస్సును మాత్రం మా తండ్రి గారికి ఇస్తాను. సంఘర్షణ మా తమ్ముడికి ముందు మరియు సంతోషంలో వారి వెనుక, అన్నిటికంటే ముందు నేను మా పెద్దతల్లి పాంచాలి కంటి కాటుకను. ఎప్పుడైతే ఆమె కంట కన్నీరు వలికిందో నా అస్తిత్వం అంతా కరిగి నీరైపోతుంది అన్నాడు. అంత గొప్ప పుత్రుడు ఎక్కడుంటాడండి? తన పెద్ద తల్లి ప్రతీకారం కోసం ఎప్పుడైతే ద్రౌపది వస్త్రాపహరణం జరిగిందో, తన సుభద్ర ఎప్పుడైతే తన పుత్రుడికి జన్మమిచ్చిందో ఆ క్షణం నుంచి సుభద్ర ఒకే మోటోతో పెంచిందంట తన కొడుకుని. నువ్వు మీ పెద్ద తల్లి పాంచాలికి జరిగిన పరాభవానికి ప్రతీకారం తీర్చుకోవాలి, కౌరవుల్ని హతమార్చాలి. అదే మోటోతో పెంచింది. ఎక్కడ పెంచుతారు అలాగా తల్లులు? ఎవరైనా రాజ్య పరిపాలన చెయ్యి, రాజ్యాన్ని చూసుకో అంటారు. అంతే తప్ప సుభద్ర స్వార్థం కూడా లేకుండా పెద్ద తల్లి పాంచాలికి జరిగిన పరాభవానికి నువ్వు సమాధానం చెప్పాలి, అలా పెంచింది. మరియు సుభద్ర ఎప్పుడైతే అభిమన్యుడు తన గర్భంలో ఉన్నారో అప్పుడంట అర్జునుడిని ఒకసారి అడిగింది, నాకు కూడా యుద్ధంలో ఏదైనా మంచి వ్యూహం లాంటిది ఏదైనా నేర్పించవచ్చు కదా అని. అప్పుడు అర్జునుడు అంటాడు, అవును, నా పుట్టబోయే పుత్రుడికి నేను ఇప్పటి నుంచే శిక్షణ ఇస్తాను అని. కానీ ముందే అర్జునుడు చెప్తాడు, నీకు ఇది నేను నేర్పిస్తాను కానీ నువ్వు నిద్రపోకూడదు సుమా అని. సుభద్రదేవి సరే అంటారు. అర్జునుడు సుభద్రదేవికి అంటే మన అభిమన్యుకి చాలా చక్కగా చక్ర వ్యూహాన్ని ఎలా ఛేదించాలో నేర్పించారు. అభిమన్యుడు అప్పుడు గర్భంలోనే ఉండి అన్ని వింటున్నాడంట. కానీ ఇంతలోనే మెల్లగా సుభద్రదేవి నిద్రపోయారు. పాపం అర్జునుడు కుమారుడైన అభిమన్యుడికి చక్రవ్యూహాన్ని ఛేదిస్తాం తెలుసు, కానీ చక్రవ్యూహం నుండి తిరిగి రావటం తెలీదు. తండ్రి అంటే అమితమైన ప్రేమ, తండ్రిలాగా గొప్పవారవ్వాలని, తండ్రికి ఎంతో యశస్సు తీసుకురావాలని, ఎవరైనా అభిమన్యుడు అన్నారంటే అర్జునుడు కుమారుడు వీడు అనిపించుకోవాలంత గొప్ప, అసలు ఎంతంటే తండ్రికి గౌరవం తీసుకురావాలంటే తన తాపత్రయం అందరికీ చాలా ముచ్చటేసేటట్టు అనిపించిందంట. మరి అభిమన్యుడు మత్స్యరాజపు కుమార్తె అయిన మత్స్యరాజపు రాజకుమార్తె అయిన ఉత్తరాని వివాహం చేసుకుంటారు. ఉత్తరాకి మరియు అభిమన్యుడికి జన్మించిన కుమారుడు పరీక్షితుడు. తనే యుధిష్ఠిరుడి తర్వాత హస్తినాపురి యొక్క చక్రవర్తిగా మారాడు. అదేంటి మధ్యలో అభిమన్యుడు ఎక్కడికి వెళ్ళిపోయాడని ఆశ్చర్యపోతున్నారా? ఇక్కడే అసలైన ట్విస్ట్. కురుక్షేత్ర యుద్ధం 13వ రోజు అర్జునుడు శ్రీకృష్ణుడు వేరే దిక్కున యుద్ధం చేస్తున్నారు. అక్కడ మత్స్యపు రాజ్యపు ముఖద్వారం దగ్గర వాళ్ళు యుద్ధం చేస్తున్నారు. ఇదంతా శకుని పన్నాగం. ఇక్కడ సైంధవుడు శివుడికి మహాతపస్సు చేసి పవర్స్ పొందుతాడు. అది తను 4 పాండవుల్ని ఆపగలడు అని. ఎవరా 4? యుధిష్ఠిర, భీమ, నకుల, సహదేవ. అర్జునుడు ఇక్కడ లేడు. సో అర్జునుడు అక్కడ యుద్ధం చేస్తుంటే ఇక్కడ సైంధవుడు వీళ్ళు 4 చూసుకుంటున్నాడు. మరి ఇప్పుడు చక్ర వ్యూహాన్ని ఎవరు ఛేదించారు? గురు ద్రోణాచార్యుల
వేసిన చక్రవ్యూహాన్ని ఎవరు ఛేదించారు, ఎవరు లోపలికి వెళ్ళి 6 మహానదులతో ఫైట్ చేస్తున్నారు? ఇట్స్ నన్ అదర్ దెన్ అభిమన్యు. అభిమన్యు అసలు తనకు తెలిసిన హాఫ్ నాలెడ్జ్తోనే లోపలికి వెళ్ళిపోయి అసలు ఎలా ఫైట్ చేస్తాడంటే ఊచేకోత అనమాట. దొరికిన ద్వారాన్ని దొరికినట్టు నడుపుతాడు. తను బాణాలకి ఒక్కొక్కరు భయపడిపోయి కొంతమంది దాక్కుని పోతారంట. అమ్మాయి తింతో మనం వేయగలేము అని. అంత పవర్ఫుల్గా ఒక 15-year బాయ్ ఫైట్ చేస్తాం. అసలు అలా ఫైట్ చేయగలరని ఎవరైనా ఎక్స్పెక్ట్ చేయగలరా? కర్ణుడు సైతం భయపడ్డాడంటే ఆలోచించండి. ఒక్కసారిగా అక్కడ ఉన్న 6 మహారథులకి ఎలా అనిపించిందంటే దీంతో మనము 1 by 1 ఫైట్ చేయలేము, అందరం ఒకేసారి దాడి చేయాలని. ఇదెక్కడ ధర్మం? ఇదెక్కడ ధర్మం? ఎక్కడ ధర్మం? ఒక్కడి పైన, అది కూడా నిశస్త్రుడి పైన అంతమంది ఒకేసారి దాడి చేయడం ధర్మమా? ఆ రోజు కురుక్షేత్రంలో అందరూ తమ తమ ధర్మాన్ని వీడి ఒక కుమారుడి పైన, ఒక చిన్న బాలుడి పైన అసలు దయ లేకుండా అందరూ కలిసి దాడి చేస్తారు. వాళ్ళలో ధర్మపరుడైన కర్ణుడు, గురు ద్రోణుడు ఉన్నారు. మరియు దుశ్శాసనుడు, శకుని, దుర్యోధనుడు మరియు ఇంకా చాలా మంది ఉన్నారు. గంధర్వ రాజకుమారుని ఎందరినో హతమార్చాడు అభిమన్యుడు. అసలు ఒక్కొక్కరిని ఎలా సంహరిస్తున్నాడంటే, మొదటిగా తన బాణాలతో దాడి చేస్తుంటే మహారథి అయిన కర్ణుడు తన విల్లుని విరిచేశాడు తన బాణంతో. దాని తర్వాత ఒక డోలుని కత్తిని తీసుకుని ఒక్కొక్కరిని అలా నరుకుతుంటే ఆ డోలుని కత్తిని అశ్వత్థామ కర్ణుడు కలిసి నాశనం చేశారు. దాని తర్వాత రథచక్రముని ఇలా తీసి తిప్పుతూ, అది ఎలా తిరిగిందంటే కృష్ణుడి సుదర్శన చక్రం తిరుగుతుంది కదా, దానికంటే భయానకంగా తిరిగిందంట. దాంతో ఒక్కొక్కరిని అలా చంపుతుంటే వీళ్ళందరూ ఇక భయపడి అందరూ ఒకేసారిగా దాడి చేస్తారంట. దాడి చేసి ఒక్కొక్కసారి తను ఇట్లా గాయపరుస్తుంటే తన రక్తం స్రవిస్తుంది. అయినా కూడా నేను వెనక్కి తగ్గడం నా రక్తంలో లేదు, అది మా తండ్రి గారికి కలంకం అని వెనక్కి తగ్గకుండా, ఎవరిని ప్రాధేయపడకుండా, తను రక్తం అలా స్రవిస్తున్నా, తన ప్రతి బాడీ పార్ట్ అసలు ఎంత పెయిన్ వస్తున్నా, ఇంకా ఆపేద్దాం అనిపించినా కూడా అసలు టైర్ లేకుండా, మొత్తం సహనం కోల్పోకుండా ఫైట్ చేస్తూనే ఉన్నాడు. చివరికి అంత టార్చర్ పెడతాం కంటే ఒకేసారి చంపేయటం నయమని గురు ద్రోణుడికి కర్ణుడికి అనిపించింది. ఒక్కసారిగా కర్ణుడు తన ఖడ్గం తీసి అయిపోయింది. ఒక మహావీరుడి కథ అస్తమించింది. ఆ మహావీరుడు అస్తమిస్తం చూసి సూర్యుడు కూడా అస్తమించాడంట. ఏమో ఆ రోజు ఎంతమంది ఏడ్చుంటారో. ఎందుకంటే అస్తమించింది ఇట్లాంటి వీరుడు కాదండి, ఒక అద్భుతమైన కీర్తి. అసలు అలాంటి వీరుడు మళ్ళా జన్మించలేడు, మళ్ళా ఉండడు కూడా. ఎందుకంటే తను కర్ణుడిని, అర్జునుడిని మించిన గొప్ప ధనుర్ధారి. మరియు వినయంలో శ్రీకృష్ణుడే తనకి ఎంతో ప్రియంగా చూసుకున్న పుత్రుడు అంటాడు అభిమన్యుడు. సుభద్రాదేవి కుమారుడు, పాంచాలి ప్రతీకారం. పాంచాలి తన రోజు ఎట్లా అయిపోయిందంటే, తన చితినే తను వెలిగించుకున్నంత కోపం వచ్చిందంట. అసలు ఎవరి కోసం చేస్తున్నాడు నేను యుద్ధం అన్నంత కోపం తెప్పించారు పాంచాలికి. అర్జునుడైతే చెప్తాం లేదా, తండ్రి దుఃఖానికి హద్దు లేదు. ఇంకా నెక్స్ట్ డే అర్జునుడు వెళ్ళి సైంధవుణ్ణి చంపకపోతే నా చితి నేను వెలిగించుకుంటానని ప్రతిజ్ఞ చేశాడు. ఒక అద్భుతమైన వీరుడు తన పెద్ద తల్లి పాంచాలి కోసం చేసిన త్యాగం. తనది త్యాగం అనలేదు, నేను ఆనందంగా నా ప్రాణాన్ని ఇస్తున్నాను అంటే 50 మంది కౌరవులకి తను 50 మంది కౌరవులు మరణించినప్పుడు తను జీవించే ఉన్నాడు. మిగతా 50 మంది చనిపోయేటప్పుడు కూడా ఆ యుద్ధ భూమిలోనే ఉంటాడు. ఇంకా ఆ మహారథి మన గుండెల్లో ఇప్పటికీ ఉంటాడు. తను ఒకటే నేర్పించాడు, నేను నా ధర్మాన్ని వీడలేదు, ఆ 6 వాళ్ళ ధర్మాన్ని వీడారు, కానీ నేను చివరి శ్వాస వరకు నా ధర్మాన్ని వీడకుండా నేను ఫైట్ చేశాను. అందుకే మా తండ్రి గారు నన్ను ఎప్పుడో చూసి గర్వించాలని కోరుకుంటున్నాను.
అలాంటి వాళ్ళు అభిమన్యుడు ప్రతి ఒక్కళ్ళ హార్ట్లో ఉంటాడు. కానీ వన్ కండిషన్, దే హ్యావ్ టు హ్యావ్ రైట్నెస్నెస్ అండ్ ధర్మ ఇన్ దర్ హార్ట్, దెన్ అభిమన్యు ఇస్ విత్ యూ. అభిమన్యుడు మనకి ఇంకో విషయం నేర్పించాడు, వయసుతో సంబంధం లేదు, ధర్మాన్ని ధైర్యాన్ని కరెక్ట్ సిచ్యువేషన్ అప్పుడు చూపించండి, కానీ హాఫ్ నాలెడ్జ్ ఈజ్ డేంజరస్. అభిమన్యుడు బహుశా తను ఛేదిస్తాం మరియు బయటకు వస్తాం కూడా నేర్చుకుని ఉంటే ఒక మహాయోధుడు ఉండేవాడేమో కదా. సో గైస్, అభిమన్యుడు లాంటి వాళ్ళ గురించి ఇంకా చాలా మందికి తెలియాలి, బికాస్ వీ హ్యావ్ టు నో అవర్ రూట్స్. జై శ్రీరామ్, జై శ్రీకృష్ణ.